మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. బాధ్యత లేని జర్నలిజం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం అమ్మవారి జాతరలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్, తేజస్వి న్యూస్ ఛానల్ రిపోర్టర్ బాలాజీ జాతరకు వచ్చిన ఒక చిన్న వ్యాపారిని మతం పేరుతో అవమానించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగించే వలి అనే వ్యక్తిని మతపరమైన కోణంలో ప్రశ్నిస్తూ వీడియో తీసి ప్రచురించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జర్నలిజం అంటే ప్రజల భావాలను గౌరవించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ ఇలాంటి చర్యలు జర్నలిజం విలువలను దెబ్బతీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో గట్టి స్పందన వచ్చింది. ప్రత్యేకంగా ట్రావెల్ జర్నలిస్ట్ ప్రభుదాస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ జర్నలిజం అంటే బాధ్యత, మతాన్ని రెచ్చగొట్టడం కాదు అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రజల్లో విభేదాలు రేపే విధంగా వార్తలు చేయడం సరికాదని మీడియా సంస్థలు తమ సిబ్బందికి విలువలు నేర్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి ఒక ప్రశ్న ముందుకు వస్తోంది. జర్నలిజం ప్రజల కోసం నడుస్తుందా లేక టీఆర్పీ కోసమా? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యతాయుత జర్నలిజం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే ఈ రోజు ప్రత్యేక కథనం. చేసేటప్పుడు ఆ వృత్తిని చేసేటప్పుడు ఒకటి తెలుసుకో బాగా. యాజ్ పర్ జర్నలిస్ట్గా నువ్వు ఒక్కసారి కళాన్ని పట్టుకున్న తర్వాత ఆ రంగంలోకి దిగిన తర్వాత నీ కారణంగా, ఒక జర్నలిస్ట్ కారణంగా ఒక వ్యక్తికి మనోభావాలు దెబ్బతినకూడదు. ఒక వ్యక్తికి మనోభావాలు దెబ్బతినకూడదు. తన మతాన్ని కించపరిచినట్టు మాట్లాడకూడదు. తన కులాన్ని హీనంగా చేసి కూడా మాట్లాడకూడదు. బహుశా తెలియదు అనుకుంటా నీకు. అది తెలియక నువ్వు ఎగురుతున్నావు. ఏమైనా పెట్టావు నువ్వు వీడియోలోని? నీ ఫేస్బుక్ నేను ఓపెన్ చేసి చూసినప్పుడు నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, నువ్వు జర్నలిస్టువి. నువ్వు చేసిన పనికి ఎంతమంది జర్నలిస్టులు అంటే, బహుశా నువ్వు నా మీదకి సీనియరే కావచ్చు. నేను ట్రావెల్ జర్నలిస్ట్. నీ అంత నాకు అనుభవం లేకపోవచ్చు. అంటే నీకన్నా నాకన్నా ముందు ఎంతోమంది జర్నలిజంలోనే చాలా విషయాలపైన ఫైట్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేక మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జర్నలిజం వృత్తినే దైవంగా భావించి ముందుకు కొనసాగలేక, ఆ వృత్తి నుంచి బయటికి రాగలేక చాలామంది వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా వాళ్ళ కోసం నీకు తెలియదు అనుకుంటాను. నేను ఒక విషయం చెప్తున్నా. నీకు బ్రాడ్కాస్టింగ్కి రిజిస్ట్రేషన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్, ఐఎన్డిపిఆర్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ దాకా పంపించి నీ ఛానల్కి రిజిస్ట్రేషన్ రావడానికి ఎవరైతే ప్రయత్నించి, ముందు వాళ్ళకి సిగ్గులేదని నేను అంటా. వాళ్ళకి సిగ్గులేదు. ఎందుకంటే ఆ మాట దేనికంటున్నానంటే, జర్నలిజం వృత్తి నీ ఫేస్బుక్ ఐడిని ఓపెనింగ్ చేయడంతోనే స్టార్టింగే వచ్చింది. తీగలాగితే డొంక కదిలింది. ఇది వీరి నిజ స్వరూపం. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి మిత్రులారా. అంటే నువ్వు హిందువులు రెచ్చగొడుతున్నావా? అంతే కదా నీ ఉద్దేశం? హిందువులు రెచ్చగొడుతున్నావు అని అర్థమే కదా. అంటే నువ్వు హిందువులు రెచ్చగొట్టి ముస్లింలని, క్రైస్తవుల పైన వీళ్ళందరికీ మధ్యలో నేను గలాటా పెట్టి, అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి ప్రశాంతంగా న్యూస్ కవరేజ్ చేసుకుని హైప్ చేసుకుందానిక నువ్వు జర్నలిజం ముసుకేసుకుంది. బిడ్డ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు జర్నలిస్టే, నేను జర్నలిస్ట్నే. నీ నెంబర్ కనుక్కోవడం నాకు పెద్ద విషయమేం కాదు. నా నెంబర్ పట్టుకోవడం నీకు టైం పడుతుంది అనుకుంటా. మా నెంబర్ హైదరాబాద్లో తెలంగాణ అసోసియేషన్లోనే ఎవరని ఇస్తారు నా నెంబరు. చాలా మందికి నేను తెలుసు. నేను ఆంధ్రాకి ఫోన్ చేసి కనుక్కున్నా కానీ, అడిగినా కానీ నా నెంబర్ ఇస్తారు. నీ వల్ల జర్నలిజానికి చెడ్డ పేరు రాకూడదు. అటు బస్ స్టాప్లు గుర్తుపెట్టుకో. వీళ్ళు లవ్ జిహాదియా? ఎవర్రా నీ చెప్పింది? బాస్టెట్. నోరు పారేసుకుంటున్నానని చెప్పి నీ వెనకాల నువ్వు ఎవరైనా కేసు పెడతావేమో. ముందు నేనే నీ ఛానల్ పైన కేసు పెడతా. ఇక్కడ బతకడానికి అందరికీ అధికారం ఉంది. అది ఏ కులమైనస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే ఎక్కడైనా బతికే అవకాశం ఉంది. ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. బ్రోతల పని చేయట్లేదు కదా. నేను ఇక్కడికి వచ్చి కూటి కోసం కోటి విద్యలో తనేదో వ్యాపారం చేసుకుంటున్నాడు. తన వ్యాపారం ఇప్పుడు నువ్వు అడిగే విధానం ఏంటి? సార్ ఈ తినడం వల్ల ఏమైనా ఉంటుందా ఉపయోగం, ఆరోగ్యానికి మంచిది అన్నా లేకపోతే చెడ్డదని అడగాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడే ఇది సంగతి అని అంటున్నావు. ఏం సంగతి? సరే నీకు ఛాయిస్ ఇస్తా నేను. నువ్వు దమ్మున్న మొగోనివి అయితే
నిజంగా నువ్వు జర్నలిజం వృత్తిలో నువ్వు తోపు అని అనిపించుకోవాలనుకుంటే నువ్వు హీరోయిజం చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు పెద్ద తోపుగాడు కదా. మరి 2025లోని నకిలీ విత్తనాల కారణంగా కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాంతంలోని 5 రైతులు నకిలీ విత్తనాల కారణంగా మరణించారు. నువ్వు మగోడిపైన తీగలవు, నువ్వు బయటికి నీకు దమ్ముందా? నా దగ్గర డాక్యుమెంటరీ ఉంది, దానికోసం నేను ఫైట్ చేసే దమ్ము నీకుందా? ఎక్కడో మేడారం ఆ జాతరలో జరిగే బనులు అమ్ముకోవడానికి వచ్చి నువ్వు ఏదో పెద్ద తోపులాగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద ఏదో ఫీల్ అయిపోతున్నావు కదా. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే కదా, నీ స్టూడియో ఉండేది హైదరాబాద్లోనే కదా. హైదరాబాద్ ఎంతమంది ఫుడ్ పాయిజన్ వాళ్ళు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ లాగే దమ్ము నీకుందా? నీకు శాతం అవుద్దా? మూసుకొని సామాజిక బాధ్యత అంటే ఏంటి, జర్నలిజంలోని భద్రత అంటే ఏంటి, సామాజిక స్పృహ నీకన్నా సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉంటారు. బహుశా నువ్వు చదువుకుని జర్నలిజంలోకి వచ్చి ఉంటావు, 4 పేపర్లు చదివి. నోరుంది కదా, మైక్ ఇచ్చారు కదా, నేను ఒక ఛానల్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నాకు మైక్ ఇచ్చారు. నేను ఏ మూతిలో పెడతానంటే నేను తీసుకొచ్చి నీ మూతిలో పెడతా మైకు. నీకు దమ్ముందా? ప్రశ్నించే సమాధానం నీ దమ్మున్న మగాన్నా కాదా నేను తేల్చి చెప్పడానికే నేను గూగుల్ మ్యాప్ నుంచి వీడియో చేసి పంపుతున్నా. నేను ఎక్కడి నుంచి వీడియో చేసినా దాంట్లో వస్తుంది. జర్నలిజం వృత్తికి పేరు తీసుకుంటా, లంగా పనులు చేసే పనులు చేయకు. ఇంకా నేను మాట్లాడడం మొదలు పెట్టాను అనుకో, నువ్వు నీతో పాటు ఉన్న అమ్మాయి కలిసి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. అర్థమైందా? లంగా పనులు చేయడం మానేసి కులాలకి మతాలకి గొడవలు పెట్టకుండా, మధ్యలోని ఘర్షణలు పెంచకుండా జర్నలిజం వృత్తి పట్ల ఆసక్తికి ఎలా పనిచేయాలో ముందు తెలుసుకొని తెలివితేటలుగా నడువు. అర్థమైందా? నువ్వు ఆడికి వచ్చి పెట్టావో మేడార్లో నీ మూతిలో పెడతాను వచ్చి మైకు. నేను పెట్టడం మొదలుపెట్టి నేను అడగడం మొదలుపెట్టానుకో, ఇక్కడ వదిలిపెట్టి పారిపోవాలి నువ్వు. ఎవరా నీకు జర్నలిజం నేర్పించింది? బాస్టేట్ నీకు వృత్తి చేసేవాడివి. ముందు ఎలా చెయ్యాలని చెప్పి ముందు ఆలోచించి నలుగురిని కలిసి, సార్ నేను జర్నలిజం వృత్తి చేస్తున్నాను, నేను ఎవరికైనా నా వల్ల ఇబ్బంది కలగకుండా నేను ఎలాగ ఉండాలి, ఎలా నడుచుకోవాలని చెప్పి సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉంటారు, వాళ్ళు కనుక్కొని జర్నలిజం చేయడం నేర్చుకో. చదివినంత మాత్రం నువ్వు పెద్ద తోపేం కాదు, పెద్ద తురుమేం కాదు. నువ్వు నా తోటి జర్నలిస్టే కాబట్టి నీకు మాటలతో సమాధానం చెప్తున్నా. నువ్వు చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డును పడితే ఎవడరా ఇచ్చేది? బాస్టెట్ నువ్వు సిపికి చెప్తావా? నీ సిపిని పోనీ ఏమన్నా మీ సర్జనరీకి చెప్తాను మీద కేసు పడ్డానికి? నీ ఛానల్ మీద నేనే కేసేస్తా. ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకో.